సరిహద్దులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రహదారి పక్కన కేశవయ్య, వెంకటేశం తమ చిన్న దుకాణాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కేశవయ్య తన వస్తువుల్ని శుభ్రం చేసి ధరల్ని స్పష్టంగా రాసి ఉంచుతున్నాడు. వెంకటేశం మాత్రం చీకటి కోసం వేచి చూస్తున్నాడు. నమస్తే కేశవయ్య, ఈరోజు వ్యాపారం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ దారిలో వస్తున్న ప్రయాణికుల్ని చూస్తే నాకు చాలా డబ్బు కనిపిస్తోంది. నమస్తే వెంకటేశం, నేను కూడా అదే ఆశిస్తున్నాను. కానీ నువ్వు డబ్బు గురించి మాట్లాడినంత ఆశగా సేవ గురించి మాట్లాడవు. వస్తువుల్ని సరిగ్గా పేర్చావా? ఏమైనా పాడైన వస్తువులుంటే తీసేయి. అయ్యో కేశవయ్య, మీరింకా ఈ పాత పద్ధతుల్లోనే ఉన్నారు. పాడైపోయినవి అని ఎందుకు తీసేయాలి? రాత్రిపూట వ్యాపారం అంటే అదే కదా. చీకట్లో ఎవరు చూస్తారు? 10 రూపాయల వస్తువుని 20కి అమ్మితేనే కదా లాభం. లాభం కావాలంటే ఇలాంటి మార్గాలు అవసరం లేదు వెంకటేశం. నిజాయితీగా వ్యాపారం చేస్తే నీకు లాభం దానంతటదే వస్తుంది. ఎప్పుడూ మోసం చెయ్యాలని ఆలోచించకు. వెంకటేశం వెటకారంగా, నిజాయితీ అంటారేంటండి? నేను నిజాయితీగానే అమ్ముతున్నాను. కష్టపడి దుకాణం తెరిచాను కదా. నా కష్టానికి నేనెక్కువ ధర అడిగితే తప్పే ఉంది. మీరు కూడా ధరలు పెంచండి. నేనే రూపాయి లాభం కోసం దురాశపడ్ను వెంకటేశం. నా వస్తువులకు సరైన ధర నిర్ణయించాను. ప్రయాణికులు అలసిపోయి వస్తారు. వారికి సౌకర్యం కలిగించడం కూడా మన బాధ్యత. బాధ్యత? మన వ్యాపారానికి బాధ్యతలకు ఏం సంబంధమండి? నా బాధ్యత నా జేబు నింపుకోవడమే. మీకు తెలీదు, ఈ రోజుల్లో అర్ధరాత్రి ప్రయాణం చేసేవాళ్ళు చాలా ధనవంతులుంటారు. వారికి డబ్బంటే లెక్కే లేదు. ధనవంతులైతే మోసం చేయవచ్చా? ధనం విలువ వారికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. వారు తమ కష్టార్జితాన్ని అంత తేలిగ్గా వృధా చేసుకోరు. చూస్తూ ఉండండి, ఈ రోజు రాత్రి నా తెలివి చూపిస్తాను. నేను ధరను రెట్టింపు చేసి అడుగుతాను. వాళ్ళు అడగకుండానే కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం లేదు కదా. ఈ రాత్రికి మన 2 దుకాణాలే తెరిచున్నాయి. నీకు వేరే మార్గం లేకపోతే నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నావు. నేను మాత్రం వారికి మరో మార్గం చూపిస్తాను. అది నిజాయితీ అనే మార్గం. వెంకటేశం నవ్వుతూ, సరే, మీ పాతకాలపు నీతులు పక్కన పెట్టండి. నేను నా పద్ధతిలో వ్యాపారం చేస్తాను. మీరు మీ నిజాయితీతో మీ దుకాణంలో కూర్చోండి. నేను కూర్చునేది నా నమ్మకం మీద. వ్యాపారం అనేది ఒక నమ్మకం. నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటే నీ వ్యాపారం కూడా పోతుంది. నువ్వు తొందరగా లాభం చూడాలనుకుంటున్నావు. అవునండి, నేను తొందరగా లాభం చూడాలనుకుంటున్నాను. నాకు మీలాగా 20 ఏళ్లు కూర్చోడానికి ఓపిక లేదు. నేను ఈరోజు రాత్రి ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. నీకు త్వరగా ధనవంతుడయ్యే అవకాశం ఉండొచ్చు, కానీ నిలకడగా ఉండే ధనవంతుడయ్యే అవకాశం మాత్రం ఉండదు. గుర్తుంచుకో. రాత్రి గడిచి అర్ధరాత్రి దాటింది. ప్రయాణికుల రద్దీ తగ్గింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. కేశవయ్య విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెంకటేశం మాత్రం అప్పుడే ఎవరో వస్తారేమోనని ఆశగా చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ఖరీదైన కారొచ్చి ఆ దుకాణాల ముందు ఆగింది. కేశవయ్య, లేవండి, ధనవంతుడొచ్చాడు. చూసారా? నేను చెప్పానా రాత్రిపూట వ్యాపారం అంటే ఇలాగే ఉంటుందని? చూశాను వెంకటేశం. ఎవరొచ్చినా మనం గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళ అవసరమేంటో తెలుసుకోవాలి. గౌరవమా? నాకు డబ్బు కావాలండి. మీరు మీ మాటల్లోనే ఉండండి. నేను నా పని కానిస్తాను. తన దుకాణంలో నిన్నటి పాడైన రొట్టెలు, పాత నీటి సీసాల్ని ముందు పెట్టాడు. కారు నుండి ఒక యాత్రికుడు దిగాడు. అతని దుస్తులు, చేతిలో ఉన్న సంచి చాలా విలువైనవిగా ఉన్నాయి. అతను ముందుగా వెంకటేశం దుకాణం వైపు నడిచాడు. నమస్కారం స్వామి. నేను చాలా దూరం నుండి ప్రయాణిస్తున్నాను. నాకు దాహం, ఆకలి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏవైనా వేడి పానీయాలు, తినడానికి మంచి తినుబండారాలు దొరుకుతాయా? వెంకటేశం నవ్వుతూ అత్యుత్సాహంగా, నమస్కారం మహానుభావా, మీరు అదృష్టవంతులు. ఈ ప్రాంతంలో ఈ రాత్రి మా 2 దుకాణాలు మాత్రమే తెరిచుంటాయి. నా దగ్గర అత్యంత శ్రేష్టమైన తినుబండారాలున్నాయి. చూడండి, ఈ రొట్టెలు ఇప్పుడే తయారు చేసినవి. యాత్రికుడు రొట్టెను చూసి వాసన పీల్చి, ఇవి
ఇప్పుడే తయారు చేసిన వాటిలా లేవండి. ఇవి నిన్నటివిలా ఉన్నాయి. కొంచెం గట్టిగా ఉన్నాయి. వెంకటేశం తడబడుతూ, అయ్యయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది మా ప్రత్యేకమైన పద్ధతి. ఈ రొట్టెల్ని రాత్రిపూట ప్రయాణించే వారి కోసం గట్టిగా చేస్తారు. అవి త్వరగా పాడవ్వు, మీకు శక్తిని ఎక్కువగా ఇస్తాయి. మామూలు రొట్టెల కంటే ఇవి చాలా శ్రేష్టమైనవి. శ్రేష్టమైనవా? మీ ధరెంత? మామూలు ధర అయితే 20 రూపాయలు. కానీ ఈ రాత్రి మీరొచ్చినందుకు దీని ప్రత్యేకతను బట్టి 30 రూపాయలు అవుతుంది. యాత్రికుడు ఆశ్చర్యంగా, 30 రూపాయలా? నిన్నటి రొట్టెకు అంత ధరనా? పగటిపూట దీని ధర 5 రూపాయలు కూడా ఉండదు కదా? మీరలా అనకండి. ఇది అర్ధరాత్రి వ్యాపారం మహానుభావ. రాత్రి సేవ అనేది వెలకట్లేంది. నేను రాత్రంతా మేల్కొని మీకు సేవ అందిస్తున్నాను. నా కష్టానికి ప్రతిఫలం ఉండాలి కదా, అందుకే ధర రెట్టింపు. ఇది సమయానికిచ్చే విలువ. మీరు సమయానికి విలువ కడుతున్నారా, లేక నా అవసరాన్ని ఉపయోగించుకుంటున్నారా? సరే, వేరేదేమైనా మంచి తినుబండారం ఉందా? వేరేదేం లేదండి. ఈ సీసాలో నీళ్లున్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. దాహం తీరుతుంది. దీని ధర 20 రూపాయలు. యాత్రికుడు సీసాను చూసి, మామూలు నీళ్లే కదా, దీనికి కూడా 20 రూపాయలా? అవును, రాత్రిపూట నీళ్లు సేకరించడం చాలా కష్టమండి. అందుకే రాత్రిపూట ప్రత్యేకమైన ధర. మీరు ఆలస్యం చేయకుండా త్వరగా కొనుక్కుంటే మంచిది. యాత్రికుడు నిరాశగా తల ఊపి, సరే స్వామి, మీ వ్యాపారం మీ ఇష్టం. కానీ మీ మాటల్లో నిజాయితీ, మీ వస్తువుల్లో నాణ్యత నాకు కనిపించటం లేదు. నాకిక్కడ లాభం కంటే మోసం కనిపిస్తోంది. మీ నుండి నేనేం కొనలేనండి. యాత్రికుడు వెంకటేశం దుకాణం నుండి కేశవయ్య దుకాణం వైపు నడిచాడు. వెంకటేశం నిరాశగా చూస్తూ ఉండిపోయాడు. యాత్రికుడు కేశవయ్య దుకాణం వద్దకొచ్చాడు. అక్కడ వస్తువులు తక్కువగా ఉన్నా శుభ్రంగా, పద్ధతిగా ఉన్నాయి. ధరలు స్పష్టంగా రాసున్నాయి. నమస్కారం స్వామి, మీరు కూడా ఈ రాత్రి సేవ చేస్తున్నారా? ఇక్కడేమైనా మంచి ఆహారం దొరుకుతుందా? నమస్కారం మహానుభావ, చాలా సంతోషం. దయచేసి కూర్చోండి. నేను అర్ధరాత్రి వరకు దుకాణం తెరిచే ఉంచుతాను. మీరడిగితే నా దగ్గర వేడి వేడి ఉప్మా ఉంది. ఇప్పుడే తయారు చేశాను. దాంతోపాటు వేడి పాలు కూడా ఇస్తాను. యాత్రికుడు ఆశ్చర్యంగా, ఉప్మానా? అది వేడిగానా? ఎంత ధర చెప్తారు? కేశవయ్య నవ్వుతూ, వేడి ఉప్మా పాలు రెండూ కలిపి 15 రూపాయలు మహానుభావ. ధరలన్నీ ఇక్కడ రాసున్నాయి. రాత్రైనా పగలైనా నా ధర మారదు. నాణ్యతలో కూడా తేడా ఉండదు. 15 రూపాయలా? మీరు చాలా నిజాయితీగా ఉన్నారు. మీ పక్కనున్నాయన 25 రూపాయలకు నిన్నటి రొట్టె ఇవ్వబోయారు. మీరు 15 రూపాయలకు వేడి ఉప్మా ఇస్తున్నారు. అతడి పద్ధతులు అతడివి, నా పద్ధతులు నావి. ప్రజల అవసరాన్ని అలుసుగా తీసుకొని మోసం చేయడం నాకిష్టం ఉండదండి. వారికి నాణ్యమైన సేవ అందిస్తే మళ్ళీ మళ్ళీ వారు నా దగ్గరికే వస్తారు. అదే నిజమైన లాభం. మీరు చాలా గొప్పవారండి. నాకు త్వరగా ఆ ఉప్మా పాలు ఇవ్వగలరా? క్షమించండి మహానుభావ, ఉప్మా ఉంది కానీ పాలైపోయాయి. ఈరోజు తక్కువగా తీసుకొచ్చాను. నా దగ్గర గోరువెచ్చని నీళ్లున్నాయి. అవి తాగుతారా? పర్వాలేదండి. మీరు పాడైన పాలిచ్చి పాలు అయిపోలేదు అని అబద్ధం చెప్పలేదు. ఇదే నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మీ నిజాయితీకి నేను రుణపడి ఉంటాను. అయ్యా, ఇదిగోండి, మీరు 15 రూపాయలు అడిగారు కదా, ఇదిగోండి ఈ 100 తీసుకొని ఇందులో నుండి 20 రూపాయలు తీసుకోండి. 5 రూపాయలు నా అదనపు బహుమతి. అయ్యయ్యో మహానుభావ, ఈ డబ్బు చాలా ఎక్కువ. నా దగ్గర చిల్లర లేదు. కేవలం 15 రూపాయలు ఇస్తే చాలు. యాత్రికుడు నవ్వుతూ, కాదండి బాబు, ఈ 100 రూపాయల్లోంచి మీరు 15 రూపాయలు తీసుకోవడం కాదు. పోనీ ఓ పని చేయండి, మీరు ఆ 100 రూపాయలు ఉంచుకోండి. అది మీ నిజాయితీకి నేనిచ్చే బహుమతి. నాకు డబ్బు గురించి చింత లేదు. కానీ నాణ్యత, నిజాయితీ లేకపోతే నేనస్సలు సహించలేనండి. 100 రూపాయలా? నాకేం అర్థం కావడం లేదు. ఇది చాలా ఎక్కువండి. మీ నిజాయితీకి 100 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినా చాలా తక్కువేనండి. మీరు నా ఆకలి తీర్చడమే కాదు,
నా మనసుకి ప్రశాంతతనిచ్చారు. మీ పక్కనున్న ఆయన నా అవసరాన్ని చూసి దోచుకోవాలనుకున్నాడు. మీరు మాత్రం నిజాయితీగా వ్యాపారం చేశారు. మీ దయకి చాలా ధన్యవాదాలండి. నిజానికి నేనింత డబ్బు తీసుకోకూడదు, కానీ ఇది నా నిజాయితీకి బహుమతి అని మీరు చెప్పినందువల్ల సంతోషంగా ఈ డబ్బుని నేను తీసుకుంటున్నానండి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనండి. నేనీ ప్రాంతం నుండి తరచుగా ప్రయాణిస్తూ ఉంటాను. ఈ రోజు నుండి నేను కేవలం మీ దుకాణం వద్దే ఆగుతాను. నా స్నేహితులకు, బంధువులకు కూడా మీ నిజాయితీ గురించి చెప్తాను. మీ వ్యాపారం ఇకపై చాలా పెరుగుతుంది. యాత్రికుడు వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున వెంకటేశం నిరాశగా అలసిపోయి దుకాణాన్ని మూసుకుంటున్నాడు. కేశవయ్య గారు, ఆ ధనవంతుడు నిన్న రాత్రి మీకు 100 రూపాయలు ఇచ్చి వెళ్ళడం నేను చూశానండి. నాకైతే ఒక్క రూపాయి కూడా దొరకలేదు. నేను మోసం చేయాలనుకున్నాను. ఈరోజు నేను నా తప్పు తెలుసుకున్నాను. అవును వెంకటేశం, ఆయన చాలా దయగల వ్యక్తి. దయగలవాడు కాదండి, నా అదృష్టం బాగలేదంతే. నేనా రొట్టె ధర 20 రూపాయలు చెప్పి ఉండాల్సింది. 30 రూపాయలు అడగడం వల్లే ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ధర కాదు వెంకటేశం, నువ్వు అబద్ధం చెప్పావు. పాడైన రొట్టెని అత్యంత శ్రేష్టమైనది అని చెప్పావు. ఆయన నిజాయితీని, నాణ్యతని కోరుకున్నాడు. నీ దురాశ ఆయనకు అర్థమైంది. నిజమేనండి, నేను కేవలం త్వరగా డబ్బు సంపాదించాలని అనుకున్నాను. అందుకే మోసానికి పాల్పడ్డాను. మీరు మాత్రం నిజాయితీగా ఉన్నారు. అందుకే మీకు అదనంగా బహుమతి కూడా దొరికింది. ఆయనిచ్చిన బహుమతి కంటే ఇచ్చిన భవిష్యత్తు వ్యాపార వాగ్దానం చాలా గొప్పవి. నువ్వు ఆ ఒక్క రాత్రిలో లాభం చూడాలనుకున్నావు. నేను నా జీవితకాల నమ్మకాన్ని పెంచుకోవాలనుకున్నాను. నేను నా పద్ధతి మార్చుకోవాలి కేశవయ్య గారు. నేను కూడా మీలాగే నిజాయితీగా వ్యాపారం చేస్తాను. ఇకపై ధరల్ని స్పష్టంగా ఉంచుతాను. పాడైన వస్తువుల్ని పక్కన పెట్టేస్తాను. అది నీకు చాలా మంచి చేస్తుంది వెంకటేశం. గుర్తుపెట్టుకో, నిజమైన వ్యాపారం అంటే మోసంతో డబ్బు పోగు చేయడం కాదు, మంచి సేవనందించడం ద్వారా నమ్మకాన్ని సంపాదించడం. అవునండి కేశవయ్య గారు, నా జ్ఞానోదయం అయింది. ఇకపై నేను అర్ధరాత్రి వ్యాపారాన్ని నిజాయితీతో చేస్తాను. మీరు నాకు గురువులా నిలబడ్డారు. సంతోషం వెంకటేశం. నువ్వు కూడా నాణ్యమైన సేవ అందిస్తే మన ఇద్దరి దుకాణాలకు చాలా మంది వస్తారు. అప్పుడు మన ఇద్దరికీ చాలా లాభం ఉంటుంది. ధనవంతుడివి కావడం అంటే కేవలం డబ్బుండటం కాదు, మంచి పేరు, నమ్మకం సంపాదించుకోవడం. మీ మాటలు సత్యమండి. నేనీ రోజు నుండి కొత్తగా వ్యాపారాన్ని మళ్లీ మొదలు పెడతాను. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తక్షణ లాభం కోసం మోసపూరిత మార్గాలను అనుసరించడం కంటే నిజాయితీగా నాణ్యమైన సేవలను అందించడం ద్వారా నిలకడైన నమ్మకాన్ని, విజయాల్ని పొందవచ్చు. నిజాయితీయే గొప్ప సంపద. వెంకన్న పాలెంలో జమీందారు భూపతి గారి దగ్గర చాలామంది పనివారు పనిచేస్తూ ఉండేవారు. జమీందారు గారి ఆవులు, గేదెలు చూసుకోడానికి రాజు అనే పాలేరు ఉండేవాడు. రాజు ప్రతిరోజు ఆవులు, గేదెల పాలు తీసి జమీందారు గారికి కొన్ని, ఊర్లో కొంతమందికి ఇంకొన్ని సరఫరా చేయవలసి ఉండేది. కాని రాజు ఒట్టి సోమరిపోతు. పశువుల దగ్గర సరిగ్గా పనిచేయకుండా రోజు నిద్రిస్తూ ఉండేవాడు. రాజు భార్య సీతమ్మ తన భర్తను జమీందారు గారు పనిలోంచి తీసేస్తారేమో అనే భయంతో తన భర్త పని తను చేస్తూ తన భర్తను కాపాడుకొస్తూ ఉండేది. తన భర్తను సోమరితనం నుంచి బయటపడేయడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది. కాని రాజు మాత్రం తనకున్న బద్ధకంతో సీతమ్మను కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒకరోజు రాజు నిద్రపోతూ ఉండగా సీతమ్మ రాజుతో, ఏమయ్యా, ఇలా పొద్దెక్కేదాకా పడుకుంటే పశువుల దగ్గర ఎవరు పనిచేస్తారు? త్వరగా లేచి పాల్తీ, జమీందార్ గారికి పాలు తీసుకెళ్ళాలి. జమీందార్ గారికి నిన్న పాలు ఎక్కువగానే ఇచ్చాను సీత. అవి ఈ రోజు కూడా సరిపోతాయి. నన్ను కాసేపు పడుకోనివ్వు. నువ్విలా బద్ధకంతో నీ పని మానేస్తూ ఉంటే ఈ విషయం జమీందార్ గారికి తెలిసిందంటే నీ పని పోయి రోడ్డున పడతావు. నువ్వు సమయానికి పాలు తీయక పశువులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అలా పశువుల్ని ఇబ్బంది పెట్టడం మహాపాపం అయ్యా. ఈ విషయం జమీందార్ గారికి తెలిస్తే
నిన్ను పనిలోంచి తీసేస్తారు. అప్పుడు మనం ఎలా బతుకుతాం? నీ మొగుడి పేరు రాజే. రాజు నిన్ను రాణిలా చూసుకుంటాడు. నువ్వేం భయపడొద్దు. అబ్బో, రాజు పేరుకే రాజు, చేసేది పాలేరు పని. అసలు పాలేరుకి రాజు అని పేరు పెట్టింది ఎవరో? రాజు నిద్రలేచి మంచంలో కూర్చొని ఇలా అంటాడు. నేనెప్పటికైనా రాజునవుతానని మా నాన్న నాకు రాజు అని పేరు పెట్టాడే. ఇలా పొద్దెక్కేదాకా పడుకునే బద్ధకస్తుడివి నువ్వు రాజు ఎలా అవుతావు అనుకుంటున్నావు? ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటావు, పని పాటు చెయ్యవు. రాజవుతాడంట రాజు. ఎందుకే సీత అంతలా నా మీద కోప్పడుతున్నావు? ఏదో కాస్త నల్తగా ఉండి కాసేపు పడుకున్నాను. నీకు ప్రతిరోజు నల్తగానే ఉంటుంది. ఆ పశువుల దగ్గర శుభ్రం చేయలేక నేను నలిగిపోతున్నాను. ఇంతలో అక్కడికి మరొక పాలేరు రాజయ్యొచ్చి బయట్నుంచి పిలుస్తాడు. రాజు, రే రాజు! సీతమ్మ రాజు ఇద్దరూ బయటికొస్తారు. రే రాజు, నిన్ను జమీందార్ గారు వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారు. త్వరగా బయలుదేరు. నేననుకున్నంత పని అయింది. నువ్వు బద్ధకంతో పశువుల దగ్గర పని సరిగ్గా చేయడం లేదని జమీందారు గారికి తెలిసినట్టుగా ఉంది. ఏం జరుగుతుందో ఏమో. రాజయ్య, జమీందార్ గారు నన్నెందుకు రమ్మన్నారో నీకేమైనా తెలుసా? ఏవోరా, నాకు తెలీదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జమీందార్ గారు చాలా కోపంగా ఉన్నారు. ఊర్లో నుంచి ఎవరో పాలల్లో నీళ్ళెక్కువ కలుపుతున్నారని సమాచారం ఇచ్చారు. అందుకేనేమో త్వరగా వెంట పెట్టుకు రమ్మన్నారు. అనుకున్నంత పనైందిరా దేవుడా! ఈయన పాలు సరిగ్గా తీయకుండా పాలల్లో నీళ్లు కలిపి ఊరంతా పోస్తున్నాడు. ఈ విషయం అయ్యగారికి తెలిసిపోయినట్టుంది. ఇంకేముంది, కొంప గంగలో కలిసిపోయింది. సీత, నువ్వేం కంగారు పడకు. అయ్యగారితో ఏం చెప్పాలో నాకు తెలుసులే. నేను వెళ్ళి అయ్యగారిని కలిసొస్తాను. నువ్వు కంగారు పడకుండా ఉండు అని రాజు రాజయ్యతో కలిసి జమీందారు భూపతి గారి దగ్గరికి బయలుదేరతాడు. కాని సీతమ్మ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అని కంగారు పడుతూనే ఉంటుంది. రాజు జమీందార్ గారి దగ్గరికి వెళ్లి నమస్కారం చేస్తాడు. ఏరా రాజు, మన పశువుల కొట్టంలో ఏం జరుగుతోంది? మన కొట్టంలో అంతా బాగానే జరుగుతోంది అయ్యగారు. పశువుల పాక మొత్తం శుభ్రంగా ఉంటుందా? వాటికి సమయానికి మేత వేస్తున్నావా? పాలు సరిగ్గా తీస్తున్నావా? ఊళ్ళో జనానికి పాలెలా పోస్తున్నావు? అయ్యగారు, పశువుల పాక నేను ప్రతిరోజూ శుభ్రం చేస్తూనే ఉన్నాను. వాటికి ప్రతిరోజు మన పొలం నుంచి పచ్చగడ్డి తీసుకొచ్చి మరీ మేత వేస్తున్నాను. ఊళ్ళో అందరికీ చక్కని చిక్కని పాలను అందిస్తున్నాను. నువ్వు అన్ని పనులు సక్రమంగా చేస్తే ఇక్కడ ఇంతమంది నీ మీద ఇన్ని అభియోగాలు ఎలా వేస్తున్నారు? నా మీద అభియోగాలా? రామరామ, నేనే పాపం ఎరగనయ్యగారు. రాజలా అనేసరికి భూపతి రాజయ్యని పిలుస్తాడు. రాజయ్య, నువ్వు రాజు ఇంటి దగ్గర చూసిన విషయం ఏంటి? అయ్యా, నేను వెళ్లేసరికి ఇతని భార్య రాజుని పని సరిగ్గా చేయడం లేదని, తనొక్కతే పని చేసుకోలేకపోతోందని వాదిస్తోంది. ఎరా రాజు, పని మొత్తం నీ భార్యతో చేయిస్తూ నువ్వే చేస్తున్నా అని చెప్తున్నావా? అని పక్కనున్న మరొక వ్యక్తిని పిలుస్తారు. శంకరయ్య, రాజు మీద నీ అభియోగమేంటి? అయ్యగారు, ఇతగాడు నాకిచ్చే పాలల్లో పాల శాతం కంటే నీటి పరిమాణమే ఎక్కువ ఉంటుందండి అయ్యా. పైగా 2-3 రోజులకొకసారి పాలు పోస్తున్నాడు. ఎరా రాజు, దీనికేమంటావు? మన దగ్గరున్న పశువులు పాలధికంగానే ఇస్తున్నాయి కదా, మరి వీళ్లకి 2-3 రోజులకొకసారి పాలెందుకు పోస్తున్నావు? ప్రతిరోజు ఎందుకనివ్వడం లేదు? అని భూపతి గారు గట్టిగా అడుగుతారు. రాజు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. ఏరా రాజు, ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావంటే నీ మీద వచ్చిన అభియోగాలన్నీ నిజమేనన్నమాట. అయితే నీకు శిక్ష విధించక తప్పదు. ఇంతలో అక్కడికి సీతమ్మ పరిగెత్తుకుని వస్తుంది. అయ్యగారు, ఇన్నాళ్లుగా మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడే పడున్నావు. తొందరపడి మా కుటుంబాన్ని కష్టాల పాలు చేయకండి. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి మా ఇంటాయన్ని మన్నించండి. మళ్ళీ ఇటువంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అని ప్రాధేయపడుతుంది. భూపతి సీతమ్మను చూసి జాలిపడి, ఏరా రాజు, చూసావా, నిన్ను నమ్ముకొని నీతో వచ్చిన నీ భార్యను ఎన్ని కష్టాలు పెడుతున్నావో? నీ భార్య ముఖం చూసి ఈసారికి నిన్ను మన్నిస్తున్నాను. ఇకనైనా బుద్ధిగా నడుచుకో అని మందలించి వదిలేస్తాడు. సీతమ్మ రాజు జమీందార్ గారికి నమస్కారం చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇంటికొచ్చిన తర్వాత సీతమ్మ రాజుతో ఇలా అంటుంది. ఏవయ్యా, ఇకనైనా నువ్వు నీ సోమరితనాన్ని వదిలిపెట్టి బుద్ధిగా పనిచేసుకో. లేకపోతే ఈసారి జమీందార్ గారు మనల్ని క్షమించరు అని సీతమ్మ చెప్తూ ఉండగా రాజు వెళ్లి మంచం మీద పడుకుంటాడు.
నేను ఇంత చెప్తున్నా నా మాట పట్టించుకోకుండా వెళ్ళి మళ్ళీ పడుకుంటున్నావేంటి? పశువుల దగ్గర పని ఎవరు చేస్తారు? సీతమ్మ మాట్లాడుతూ ఉంటే రాజు పట్టించుకోకుండా అటువైపు తిరిగి పడుకుంటాడు. సీతమ్మ కోపం వచ్చి, ఇక నీతో వేగడం నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు పడుకుంటావో పనే చేస్తావో ఇక నీ ఇష్టం. నేను వెళ్ళిపోతున్నాను అని సీతమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. రాజు తల పైకెత్తి అటూ ఇటూ చూసి మళ్ళీ పడుకుంటాడు. సీతమ్మ ఎలాగైనా రాజుకి బుద్ధి చెప్పాలని, తన సోమరితనాన్ని వదిలించాలని ఒక ఉపాయాన్ని పన్నుతుంది. అర్ధరాత్రి సమయంలో సీతమ్మ నెమ్మదిగా వచ్చి రాజు మంచం కింద దాక్కుని గొంతు మార్చి రాజుని పిలుస్తుంది. రాజూ, ఏరా రాజు. రాజు నిద్రమత్తులో ఉండి ఇలా అంటాడు. ఎవరది? ఓహ్, ఏ పనున్నా రేపు మధ్యాహ్నం రండి, ఇప్పుడు కుదరదు. రాజు, నేను నిన్ను తీసుకుపోవడానికొచ్చాను. రారా, నిన్ను తీసుకుపోతాను. ఇప్పుడు రావడం కుదరదని చెప్పానా? రేపురా. నేనొచ్చింది నిన్ను చంపి తీసుకుపోవడానికి. నా దగ్గరే నీ సోమర్తనాన్ని ప్రదర్శిస్తావా అని గట్టిగా అనేసరికి రాజు ఉలిక్కి పడలేచి కంగారు పడుతూ ఎవరు ఎవరు అని నాలుగు వైపులా చూసి ఎవరూ కనిపించకపోయేసరికి ఎవరు ఎవరు నన్ను పిలిచింది? నేన్రా, గోమాతను. అంటే మా దగ్గర ఉన్న ఆవుల్లో ఒకదానివా? మూర్ఖుడా, నేను గోజాతి మొత్తానికి తల్లిని. నీ దగ్గరున్న ఆవుల్ని, గేదెల్ని నువ్వు సరిగ్గా పట్టించుకోక వాటిని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు వాటికి సమయానికి పాలు తీయక, సమయానికి మేత వేయక వాటిని ఇబ్బంది పెడుతున్నావు. మమ్మల్ని కాపాడమని ఆ మూగజీవాలు నన్ను ప్రార్థించాయి. అందుకే నిన్ను చంపి తీసుకుపోదామని వచ్చాను. అవి బాగుండాలంటే నన్ను చంపడం ఎందుకు? నీ సోమరితనం వల్ల వాటిని సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నావు. నిన్ను చంపి తీసుకుపోతే నీ స్థానంలో మరొకరొచ్చి ఆ పశువుల్ని చూసుకుంటారు. నీ సోమరితనం తట్టుకోలేక నీ భార్య కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక నువ్వుండి ప్రయోజనం లేదు. అందుకే నిన్ను చంపి తీసుకుపోవడానికొచ్చాను. తల్లి, ప్రాధేయపడ్డానికి నా భార్య కూడా ఇంట్లో లేదు. ఈ ఒక్కసారికి నన్ను మన్నించి నాకు మరొక అవకాశం ఇప్పించు. ఇక మీదట ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. కుదరదు. నిన్ను భరించడం ఇక నా వల్ల కాదు. నిన్ను చంపాల్సిందే. తల్లి, నువ్వు నాకు కనిపించటం లేదు కాని నువ్వెక్కడున్నా నీకు నా శతకోటి వందనాలు. ఇదే నా చివరి తప్పుగా భావించి నాకొక అవకాశం ఇప్పించు. ఇక మీదట ఎటువంటి తప్పు జరగదు. ఒకవేళ తప్పు చేస్తే తక్షణం వచ్చి నన్ను పట్టుకుపో. కాని ఒక్కసారికి మన్నించి ఒక అవకాశం ఇప్పించు తల్లి అని ప్రాధేయపడతాడు. సరే, ఇదే నీకు ఆఖరి అవకాశం. రేపటి నుండి సూర్యోదయానికి ముందుగానే పశువులకు పాలు తీసి ఊళ్ళో జనాలకి చిక్కని పాలు సరఫరా చేసి పచ్చని గడ్డిని తీసుకొచ్చి పశువులకు మేతగా వేయాలి. వీట్లో ఏ ఒక్క పని చేయకపోయినా, వరుస క్రమం తప్పినా మరుక్షణమే నీ ప్రాణం దానంతటా అదే పోతుంది. అర్థమైందా? అలాగే తల్లి, నువ్వు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాను. ఈ ఒక్కసారికి నన్ను మన్నించి క్షమించి ఆదరించగలవు. సరే, ఈ రోజు మనశ్శాంతిగా పడుకో. రేపటి నుంచి క్రమం తప్పకుండా చెప్పిన పని చెప్పినట్టుగా చేయాలి. లేకపోతే నీ అవసరం లేకుండానే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అలాగే తల్లి, ఇక మీదట ఏ తప్పు జరగకుండా పనిచేస్తాను. ఇక నేను వెళ్తున్నాను. నా మాట మర్చిపోవద్దు. అలాగే తల్లి, మర్చిపోను అని రాజు మళ్ళీ నిద్రపోతాడు. రాజు నిద్రపోయిన తర్వాత సీతమ్మ నిదానంగా మంచం కింద నుంచి బయటికొచ్చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజు నిద్రలేచి పశువుల పాలు తీసి ఊరి జనాలకు సరఫరా చేస్తాడు. తర్వాత పొలానికి వెళ్లి పచ్చగడ్డి కోసుకొచ్చి పశువులకు మేత వేసి పశువుల కొట్టం మొత్తాన్ని శుభ్రం చేస్తాడు. రాజు చేసే పనులన్నీ సీతమ్మ చాటుగా గమనించి అతనిలో వచ్చిన మార్పుకి సంతోషిస్తుంది. కొద్దిసేపటి తర్వాత సీతమ్మ రాజు దగ్గరకొచ్చి, నేను లేకపోయేసరికి పనులన్నీ నువ్వు ఒక్కడివే చాలా చక్కగా చేస్తున్నావన్నమాట. ఇక మీదట నువ్వున్నా కూడా ఈ పనులన్నీ నేనే చేస్తానే. ఏ, ఎందుకని? చెయ్యకపోతే చస్తాను కాబట్టి. ఏంటి ఏమన్నావయ్యా ఇప్పుడు? అబ్బే, అదేం లేదే. అంటే నేను ఈ పనులు చేయకపోతే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు కదా, అప్పుడు నేను ఉండి కూడా చచ్చినట్టే కదా.
సీతమ్మ రాజు కంగారును అర్థం చేసుకొని తనలో వచ్చిన మార్పుకి సంతోషపడుతుంది. ఆ రోజు నుంచి రాజు తన సోమరితనాన్ని పూర్తిగా విడిచిపెట్టి గోమాతకు భయపడుతూ చక్కగా అన్ని పనులు చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తాడు.